శిఖండి, ఉపపాండవులు, అలాగే కొంతమంది ప్రభద్రకులు వీళ్ళందరూ అశ్వత్థామని నిలువరించడానికి అతను ఎలా అయితే మారణకాండ చేసుకుంటూ వెళ్తున్నారో, ఆ వైపు వెళ్ళి అతని ముందుకొచ్చారనమాట. ఒకవైపు అశ్వత్థామ, అతని చేతిలో శివుడి వరంతో పొందిన కత్తి, చుట్టూ విపరీతమైన వికృత ఆకృతులలో ఉన్న ప్రమదగణాలు. హ్మ్. వాళ్ళెదురుగా శిఖండి, ఉపపాండవులు, ప్రభద్రకులున్నారు, మత్స్యదేశపు రాజులున్నారు. ఉపపాండవులలో యుధిష్ఠిరుడి కొడుకు అంటే ధర్మరాజు, ద్రౌపదికి పుట్టిన ప్రతివింధ్యుడు. కత్తి తీసుకొని అశ్వత్థామ మీదకి పరిగెత్తాడు. అశ్వత్థామ ఒక్క వేటులో ప్రతివింధ్యుడిని చంపేశాడు. వెంటనే భీముడు, ద్రౌపదికి పుట్టిన శృతసోముడు తన కత్తి తీసుకొని వెళ్ళాడు. అశ్వత్థామ తన చేతిలో ఉన్న శివుడి వరంతో పొందిన కత్తి ఉంది కదా! దాంతో అతని కత్తిని విరక్కొట్టి శృతసోముడిని కింద పడేసి అతని తల నరికేశాడు. వెంటనే నకులుడికి, ద్రౌపదికి పుట్టిన శతానీకుడు వెళ్ళాడనమాట. శతానీకుడి దగ్గర చక్రాయుధాలు చాలా రకాలుంటాయి. అందులో ఒక పవర్‌ఫుల్ చక్రాయుధం శతానీకుడి దగ్గరుంది. దాంతో అశ్వత్థామని కాసేపు నిలువరించి అశ్వత్థామని గాయపరిచాడు. అశ్వత్థామని గాయపరిచేసరికి చాలా కోపం వచ్చేసింది అశ్వత్థామకి. వెంటనే శతానీకుడిని కింద పడేసి అతని ముఖం మీద విపరీతంగా కొట్టి అతని తల నరికేశాడు. ఆ తరువాత సహదేవుడికి, ద్రౌపదికి పుట్టిన శృతసేనుడు వెళ్ళాడు. శృతసేనుడిని కూడా వెంటనే చంపేశాడు. తన కళ్ళ ముందే తన నలుగురు బ్రదర్స్ ఇట్లా చిటికెలో చనిపోయారు. అర్జునుడికి, ద్రౌపదికి పుట్టిన శృతకీర్తి అది చూసి తట్టుకోలేకపోయాడనమాట. వెంటనే అతని దగ్గర ఉన్న ఖడ్గం తీసుకొని వెళ్ళి అశ్వత్థామతో ఫైటింగ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ అశ్వత్థామకి శివుడి వరం ఉంది. అసలు ఎవ్వరూ ఆపలేరు. సో, దానివల్ల శృతకీర్తి కూడా వెంటనే చనిపోయాడు. హ్మ్. అశ్వత్థామ పాండవుల్ని చంపలేకపోయినా ఉపపాండవులని చంపేశాడు. ఆ తర్వాత శిఖండితో యుద్ధం చేసి శిఖండిని 2 ముక్కలుగా నరికేసి చంపాడు. తర్వాత ప్రభద్రకులని కూడా చంపాడు. ఈలోపు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి చాలా సేపయింది. చాలామంది కనిపించిన వాళ్ళని, పారిపోతున్న వాళ్ళని, జంతువులని, మనుషులని, సేవకులని, రాజులని ఏ తేడా లేకుండా ఊచకోత కోసాడు ఆ రాత్రంతా అశ్వత్థామ. ఇంతలోకి కొంచెం తెల్లవారడం మొదలుపెట్టింది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. దాంతో అశ్వత్థామ చాలా మందిని చంపేసి బయటకొచ్చాడు. ఎక్కడైతే కృతవర్మ, కృపాచార్యుడు ఉన్నారో అక్కడికొచ్చాడు. రొప్పుతూ, ఆయాసపడుతూ, ఒళ్ళంతా రక్తం. అసలు అశ్వత్థామ చూడటానికి నిజంగానే పెద్ద బ్రహ్మ రాక్షసుడేమో అని కృతవర్మ, కృపాచార్యుడు కూడా భయపడ్డారట అతన్ని అలా చూసి. అలా వచ్చి కృపాచార్యుడితో, మామా నేను దృష్టద్యుమ్నుడిని చంపేశాను, ఉపపాండవులని చంపేశాను, శిఖండిని చంపేశాను, మత్స్య రాజ్యానికి సంబంధించిన వాళ్ళని, ప్రభద్రకులని ఎంతో మందిని చంపేశాను. కానీ పాండవులు, శ్రీకృష్ణుడు ఎంత వెతికినా ఈ శిబిరాలలో కనిపించలేదు మామా అని అన్నాడు. అంటే అప్పుడు కృపాచార్యుడు అన్నాడు, పోనీలే వాళ్ళు కనిపించకపోతే కనిపించకపోయారు, నువ్వు దృష్టద్యుమ్నుడిని చంపావు, ఉపపాండవులని చంపావు కదా, ఇక పద మనం వెళ్దాము అంటే అశ్వత్థామ అంటాడు, అదేంటి మామ, మన రాజు అంటే అశ్వత్థామకి రాజు అంటే కేవలం దుర్యోధనుడే. దుర్యోధనుడు ఓడిపోయాక కూడా మన రాజుకి నేను చెప్పాను పాండవులని చంపితే కానీ నీ దగ్గరికి రాను అని. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని మన రాజు దగ్గరికి వెళ్ళాలి అని అడుగుతాడు. అంటే కృపాచార్యుడు అంటాడు, నువ్వేం మాట్లాడుతున్నావు, పాండవులను చంపకపోయినా ఉప పాండవులని చంపావు. అంటే దాదాపుగా పాండవులు ఆ మాట వింటేనే లోపల సగం చచ్చిపోతారు. అంతకు మించి ఇంకేం కావాలి? జీవితాంతం ఉప పాండవులని తలుచుకున్నప్పుడల్లా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అలాంటి ఘనకార్యం చేశావు నువ్వు. మనం రారాజు దగ్గరికెళ్ళి ఈ గొప్ప విషయం చెప్పాల్సిందే అని కృపాచార్యుడు, కృతవర్మ అశ్వత్థామని తీసుకొని ఎక్కడైతే సమంత పంచకంలో కాళ్ళు విరిగిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నాడో దుర్యోధనుడు, అక్కడికి బయలుదేరతారు.